ఏపీ కేబినెట్ సమావేశం అమరావతిలో ప్రారంభమైంది. బడ్జెట్ సమావేశాలు, సంక్షేమ పథకాలు, భూ కేటాయింపులు, రాజధాని నిర్మాణం, పాలనాపరమైన సంస్కరణలపై చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటన కారణంగా సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం చెప్పింది. పవార్ మృతి మహారాష్ట్రకు తీరని లోటు అని సీఎం చంద్రబాబు అన్నారు. మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. సో ఈశ్వర్, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు 11 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభానికి ముందే అజిత్ పవార్కి సంబంధించిన ఘటన నేపథ్యంలో పూర్తిగా ముఖ్యమంత్రి 6 గంటల సేపు ఆలస్యంగా కేబినెట్ రావడం జరిగింది. ఎందుకంటే దాని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఆయన కొంత సమయాన్ని అక్కడ వెచ్చించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనకి కేబినెట్ మొత్తం సంతాపాన్ని ప్రకటించింది. కేబినెట్ ఒక సంతాప తీర్మానాన్ని కూడా చేసింది. ముఖ్యమంత్రి అజిత్ పవార్ సేవల్ని కావచ్చు, లేకపోతే అజిత్ పవార్తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదన గురయ్యారు. ప్రజాప్రతినిధులు ఇట్లా ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం, ఇట్లాంటి ఫ్లైట్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలపైన కొంతసేపు కేబినెట్లో చర్చించడం జరిగింది. ఆ తర్వాత కేబినెట్ రెగ్యులర్గా ఉన్న అజెండా పైన కేబినెట్ చర్చిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హౌసింగ్కి సంబంధించి భారీ ఎత్తున లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రేపు ఉగాదికి దాదాపుగా 3 లక్షల ఇళ్లని సామూహికంగా ఒకసారిగా గృహప్రవేశాలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 4,500 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణం తీసుకుని దానికి సంబంధించిన నిర్మాణాలని వేగవంతం చేయాలి, వాటిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతోంది. అదే సమయంలో ఆ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం అవుతున్న ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాల్సిన నేపథ్యం కాబట్టి దానికి సంబంధించి దాదాపుగా 250 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన అంశంపైన కూడా కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అదే సమయంలో దీనికి సంబంధించి రాష్ట్ర రాజధానికి సంబంధించి జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక్కడ కొంతమంది గతంలో ల్యాండ్లెస్ పూర్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ల్యాండ్ లేకపోయినప్పటికీ కూడా అమరావతి రాజధాని నిర్మాణం వల్ల వాళ్ళకి ఈ ప్రాంతంలో లైవ్లీహుడ్ పోయింది కాబట్టి వాళ్ళకి పెన్షన్ సామాజిక భద్రత కింద ఇస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం కొంతమంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, పిల్లలు అనాథలయ్యారు. కోవిడ్ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే అనాథగా మారిన పిల్లలకి మైనర్లు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. అదే సమయంలో మరికొన్ని కీలకమైన సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, కొన్ని పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు కేబినెట్ చర్చించబోతోంది. సో మొత్తానికి సంక్షేమానికి సంబంధించి కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సామాజిక భద్రతకు సంబంధించిన అంశాల మీద కేబినెట్ చర్చిస్తుంది. మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ముగించి దానికి ముంబైకి వెళ్లే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా సమాచారం. థ్యాంక్ యూ ఈశ్వర్.